అందరికీ నమస్తే అండి. మా కింద ఆంటీ ఆస్ట్రేలియా వెళ్ళారని చెప్పాను కదా, ఆ ఆంటీనే ఈ వీడియో కూడా షేర్ చేశారండి. అక్కడ వాళ్ళ పాప అడిగిందని ఈ బర్డ్స్ తీసుకువచ్చారంట. ఎంతో ముద్దుగా ఉన్నాయి. రెండు కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాయి చూడండి. మనకి ఇంట్లో ఎలా అయితే హాలు, బెడ్రూమ్, కిచెన్ అలా ఉంటాయో వీటికి కూడా దీంట్లోనే 2-3గా చేశారండి. ఆడుకోవటానికి చిన్న నిచ్చెన అని, అలాగే ఊగటానికి ఉయ్యాలని రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఒకే చోట ఉంటే వాటికి కూడా బోరు కొడుతుంది కదా, అందుకని చూస్తున్నారు కదా. ఈ పక్కనే ల్యాడర్ ఉంది చూడండి. అలాగే అటు ఇటు ఆడుకోవటానికి కూడా వాటికి రకరకాలుగా ఏర్పాటు చేశారు. ఫుడ్ కూడా ఒక బౌల్ కాకుండా 2-3గా చేశారండి. అంటే ఫ్రూట్స్ వేస్తే ఒక దగ్గర, మామూలుగా ఏవైనా గింజలు లాంటివి వేస్తే ఒక దగ్గర అన్నట్లుగా చేశారంట. చూడండి, ఇదేమో ఉయ్యాల, కిందే నిచ్చెన కూడా ఉందన్నమాట. పైన ఒక బౌల్ ఉంది కదా, ఇక్కడ కింద కూడా చూడండి ఒకటి పెట్టారు. అలా ఫుడ్ కూడా రకరకాలుగా వేటికవే విడిగా చేశారు. వాటర్కి ఒకటి అలా అన్నమాట. పక్షుల్ని పెంచుతున్నామంటే పెంచుతున్నాం కాదు, ఇలా గనక చక్కగా వాటికి కూడా అన్ని ఏర్పాట్లు ఉంటే బాగుంటుంది కదా. అవి ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా తిరుగుతున్నాయి. అలాగే ఏం తినాలంటే ఆ బౌల్ దగ్గరికి వెళ్తున్నాయి అన్నమాట. నాకైతే చూడగానే ఎంతో నచ్చింది. చిన్నపిల్లలకి పక్షులు పెంచాలనే కోరిక ఉంటుంది. అలాంటప్పుడు తెచ్చి అలా వదిలేయకుండా ఇలా గనక అన్ని ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుంది కదా. నిచ్చెన మీద అటు ఇటు తిరుగుతూ ఉయ్యాలు ఊగుతూ అవి ఎంతో హ్యాపీగా ఉన్నాయండి. చూడండి, ఉయ్యాల మీదే ఉన్నాయి. ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు కదా. పక్షులకు కూడా ఎక్కడ ఉన్నా సరే అన్ని ఏర్పాట్లు చేస్తే ఎంతో బాగుంటుంది. వాటికి కూడా ఉల్లాసంగా ఉంటుంది. నేను చెప్పింది నిజమే కదా. నచ్చితే లైక్ చేయండి.